హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ మన రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు లేటెస్ట్గా మనకి ఏథర్ నుంచి న్యూ వెహికల్ని అయితే లాంచ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా వెహికల్ యొక్క లుక్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఏథర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్స్ చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి కంప్లీట్ స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. మనకి వెహికల్ చూసుకుంటే కూడా కంప్లీట్గా ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మనకి ఏథర్ వాళ్ళు 2024లో రెస్టా వెహికల్ని అయితే లాంచ్ చేశారు. అండ్ కంప్లీట్గా న్యూ లుక్ అండ్ ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీట్ కానీ మనకి ఆ బూట్ స్పేస్ కానీ అండ్ అలాగే మనకి ఫుడ్ స్పేస్ కానీ కంప్లీట్గా మీకు డిఫరెంట్గా ఉంటుంది మనకి ఏథర్ రెస్టాలో చూసుకుంటే కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లుక్ వైజ్గా చూద్దాం ఒకసారి బండి ఎలాగ ఉన్నది కూడా. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ రెస్ట్ అయితే వచ్చేటప్పటికి కూడా. అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఈ వెహికల్ రివ్యూ చేయడానికి ఇచ్చిన వాళ్ళు ఏథర్ షోరూమ్ దొండపత్తి వాళ్ళు. అండ్ కంప్లీట్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఏథర్ రెస్టాలో మనకి కంప్లీట్గా లుక్ వైజ్గా చూసుకుంటే కూడా బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఫ్యామిలీ వెహికల్ ఎందుకన్నానంటే మనకి సిట్టింగ్ స్పేస్ ఏదైతే ఉందో చూసుకుంటే కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసుకుంటే కూడా ఏ ఈవీ వెహికల్స్లో కూడా మనకి ఇంత స్పేస్ అన్న సిట్టింగ్ స్పేస్ అనేది ఎప్పుడు దాకా లేదనమాట చెప్పుకోవచ్చు కొంచెం మనకి. అలాగే మనం కంప్లీట్ ఫుడ్ స్పేస్ కానీ చూసుకున్నా అలాగే బూట్ స్పేస్ చూసుకున్నా కూడా కంప్లీట్గా మనకి చాలా ఎక్కువగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఏథర్ రెస్టాలో చూసుకుంటే. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఈ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తాం వీడియోస్ మాత్రం కంపల్సరీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రన్స్ డూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదంటే మనకి యాక్చువల్గా అయితే మనకి ఈవీ వెహికల్స్లో చాలా వరకు మీకు పైన వస్తుంటాయి మనకి హెడ్ లైట్ అనేది కూడా. అండ్ కంప్లీట్గా మనకి ఏథర్లో చూసుకుంటే కూడా మనకి ఇక్కడైతే చెస్ట్ బార్ దగ్గర అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక ఎల్ఈడి లైట్స్ని. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. అండ్ కంప్లీట్గా మనకి చూసుకుంటే కూడా ఇందులోనే మనకి సైడ్ బ్లింకర్స్ని ఇంక్లూడ్ చేసి మనకి కంప్లీట్గా ఇచ్చారనమాట. మనకి కంప్లీట్గా హ్యాండిల్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ఫోకస్ అని ఉంటుంది. హై బీమ్ అండ్ లో బీమ్ కూడా వస్తుంది. మన దీంట్లో చూసుకుంటే టోటల్గా ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే. అలాగే ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు 90/90 వస్తుంది టైర్ సైజ్ వచ్చేటప్పటికి. అండ్ ఒకసారి సైడ్ బ్లింకర్స్ ఆన్ చేస్తాం చూడండి. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా సైడ్ బ్లింకర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ హెడ్ లైట్ వెర్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 100/80 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా వెహికల్ ఒక లుక్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి ఒక ఫ్యామిలీ వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూస్ చేశారు దీంట్లోని. అలాగే టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి 80 km/h మనకి టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అండ్ మనకి రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు మనకి మాక్సిమం వచ్చేటప్పుడు 120 km వస్తుంది సింగిల్ ఛార్జ్గా అయితే మనకి. అలాగే మనకి సీట్ హైట్ చూసుకుంటే కూడా చాలా పెద్ద సీట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఒక ఫ్యామిలీ సీటింగ్ అండ్ ఏదైతే రైడర్ సీట్ ఉంది అలాగే మనకి పిలియన్ సీట్ చూసుకున్నా కూడా కంప్లీట్గా మీకు లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి సీట్ హైట్ వచ్చేటప్పుడు మనకి 780 mm అయితే ప్రొవైడ్ చేయడం. మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి ఉన్నది ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్గా చూసుకుంటే కూడా సింపుల్గా చాలా బాగుందన్నమాట చూడడానికి లుక్ వైజ్గా చూసుకుంటే. అండ్ అలాగే మనకి ఇక్కడ సైడ్ ఇండికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి సైడ్ ఇండికేషన్ ఆన్ చేస్తాను. కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా ఫుడ్ స్పేస్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా ఉంది. చూసుకుంటే మనకి పొజిషన్ అయితే ఫుడ్ స్పేస్ ఇలాగే ఉన్నది చూసుకుంటే. అలాగే నేను 5'10" ఉంటాను కాబట్టి హైట్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలాగ ఉంది మనకి చూసుకుంటే కంప్లీట్గా. అలాగే మనకి ఏదైనా మనకి క్యారీ చేయడానికి అయితే మనకి ఇక్కడ చిన్న హుక్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి హుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ లెగ్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేసెస్గా కనబడుతుంది. అండ్ కన్సోల్ చూసుకుంటే మనకు ఎల్సీడీ కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీంట్లో టచ్ స్క్రీన్ అయితే ఇవ్వలేదు. అండ్ మాన్యువల్గా మనం చేసుకోవాలన్నమాట. దీంట్లో టచ్ స్క్రీన్ వచ్చి ఉంటే చాలా బెటర్గా ఉండు. మనకి ఇక్కడ చూసుకుంటే హై బీమ్ అండ్ లో బీమ్కి అలాగే మనకి ఇక్కడ మాన్యువల్గా కంట్రోల్ చేయడానికి మనకి డిస్ప్లేలో చూసుకుంటే అండ్ సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి రివర్సల్ మనకి ఏదైతే కొన్ని వెహికల్స్లో మనకి చూసుకుంటే థ్రోటల్ మనం రొటేట్ చేస్తే మన బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనకి ఇక్కడైతే స్విచ్ని అయితే ఆపరేట్ చేయడానికి మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి క్విల్ స్విచ్ని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ మీకు దీంట్లో ఇంకొక స్పెషల్ మనకి ఏంటంటే మనకి వెహికల్ ఒకవేళ మనకి స్లిప్ అయ్యి కింద పడినా సరే కూడా చాలామంది మనకి స్కిడ్ అయ్యి కింద పడడం వల్ల మనకి ఏం చేస్తారంటే స్కూటీస్లో ఏమవుతుందంటే మనకి థ్రోటల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే యాక్సిడెంట్స్ బ్యాక్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి స్కిడ్ అయ్యి రొటేట్ అవ్వడం వల్ల వెహికల్ పడి కింద పడడం జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే రెస్టాలో వచ్చేటప్పుడు ఒక మంచి ఫ్యూచర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఒకసారి స్లిప్ అయ్యి కింద పడగానే మనకి దీంట్లో ఒక సెన్సార్ ఇన్బిల్ట్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే వెంటనే వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ కంప్లీట్గా మీకు వెహికల్ అనేది ఆఫ్ అయిపోవడం వల్ల మీకు తీసినప్పుడు కూడా రైజ్ ఇచ్చినప్పుడు కూడా అవ్వదు అనమాట. వెహికల్ అనేది రొటేట్ అవ్వకుండా ఉండడానికి మనకి బెస్ట్ ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే చాలామంది బ్రేకింగ్ సిస్టమే కాకుండా ఒక మ్యాజిక్ ఫ్యూచర్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే జస్ట్ ఒక 15 ఇంచ్ మీరు థ్రోటల్ చిన్నది ఆపోజిట్ డైరెక్షన్లో మనం బేసిక్గా బ్యాక్కి ఇలాగ అంటుంటాం కదా థ్రోటల్ని. అండ్ మన ఫ్రంట్కి మనకి థ్రోటల్ని ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి చిన్నది ఆగడం జరుగుతుంది అనమాట కంప్లీట్గా చూసుకుంటే కూడా ఏదైతే మన ట్రావెలింగ్లో ఉన్నప్పుడు.
అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి ఇందులో, ఎందుకంటే ఎక్స్పెషల్గా చాలా మందికి అయితే దీంట్లోనే మనకు బూట్ స్పేస్ నాకైతే చాలా బాగా నచ్చింది అనగా. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే కూడా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు దీంట్లో చూసుకుంటే కంప్లీట్గా బూట్ స్పేస్ అన్నది కూడా. అండ్ ఛార్జింగ్ మనకి ఎల్ఈడి లైట్ని కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ఫినిషింగ్ మనకి ఏదైనా బూట్ ఓపెన్ చేసినప్పుడు గ్రోసరీస్ గట్రా పెట్టుకున్నప్పుడు కూడా. అండ్ దీంట్లో చూసుకుంటే అలాగే దీంట్లో ఒక మంచి ఫీచర్ అంటే స్కూటీస్లో మనకి ఏదైనా క్లీనింగ్ క్లాత్ కానీ అలాగే టూల్స్ కానీ ఏమైనా ఛార్జింగ్ టూల్ కానీ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏతర్ వాళ్ళు చాలా కొత్తగా ఆలోచించారని చెప్పుకోవచ్చు మనకి. అండ్ దీంట్లో మనకి అయితే మనకి లాంచ్ అయినప్పుడు మనకి ఏదైతే గ్రోసరీస్ బ్యాగ్ని ఇలాగైతే ఓపెన్ చేసి తీయడం జరిగింది అనమాట. అదైతే మనకి దీంట్లో మనకి ఏదైతే మనకి యాక్సరీస్తో పాటు కొనుక్కోవాలన్నమాట. ఏదైతే మనకి రిమూవ్డ్ ఒక బూట్ స్పేస్ ఏదైతే ఉన్నదో మనకి యాక్సరీస్తో కొనుక్కోవాలి దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ఏతర్ రెస్ట్ ఒక రైడింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది. ఇనిషింగ్ స్టేజ్లో పికప్ అన్నది మనకి అందుకుంటుంది, అలాగే 0 to 40 అవ్వడానికి మనకి స్పేస్ అన్నది కూడా ఇనిషింగ్ స్టేజ్లోనే మనకి పికప్ అనేది అనుకుంటుంది అనమాట. అండ్ జనరల్గా మనకి ఇది చెప్పేది. అండ్ దీంట్లో ఎస్పెషల్గా కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో చూసుకుంటే కూడా చాలా బెస్ట్ ఫీచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మన ప్రైస్ విషయంలో చూసుకుంటే కూడా చాలా హైగా ఉన్నది కాబట్టి ప్రైస్ విషయంలో కాబట్టి మనకి బెటర్ అంటే ఇందులో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్గా కన్సోల్లో చూసుకుంటే కూడా ప్రీవియస్ ఈవీ వెహికల్స్లో చూసుకుంటే కూడా బెస్ట్ ఫీచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దీంట్లో కొన్ని వచ్చేటప్పటికి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్సోల్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇచ్చే ఫీచర్స్ ఏంటంటే మనకి రైడింగ్ మోడ్స్ కానీ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్ అనేది కొంచెం కొత్తగా ఇచ్చారనుకోవచ్చు. అలాగే వాట్సాప్ అలర్ట్స్ కానీ అండ్ కాల్ ఇండికేషన్స్ కానీ ఇలాంటివన్నీ కామన్గా రావచ్చు. అలాగే మనకి దీంట్లో ఏతర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్లోనే మన డాక్యుమెంట్స్ అనేది సేవ్ చేసుకుంటే మనకి ఏదైతే మనకి కన్సోల్లో అయితే మనం చూపించడానికి అయితే అవుతుంది అనమాట. అంటే మనకి ఎక్సెట్రా ఏంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ సీబుక్ కానీ ఇలాంటివన్నీ మనకి కన్సోల్లో చూపించుకోవచ్చు. మనం హ్యాండిల్ చేసినా చేయకపోయినా కూడా ఫిజికల్గా లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మనకు వర్చువల్గా చూపించడానికి అయితే మనకి స్కూటీలో అయితే అవైలబుల్గా ఉన్నది. ఇది ఒక మంచి ఆప్షన్ అయినా చెప్పుకోవచ్చు. కొన్ని వెహికల్స్లో అయితే ఆల్రెడీ రావడం అయితే జరిగింది. అండ్ దీంట్లో చూసుకుంటే కల్లా మనకి సర్ఫేసెస్లో ఏదైతే వెట్ సర్ఫేసెస్లో కానీ మనకి అలాగే శాండ్ రోడ్స్ కానీ అలాగే కొంచెం మనకి వాటర్ సర్ఫేసెస్లో మనం రైడ్ చేసేటప్పుడు వెహికల్ కూడా మనకి స్కిడ్ అవ్వకుండా మనకి ఏదైతే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గమ్మున మనం ఏదైనా ఆన్ చేసుకోవడం వల్ల అంటే గమ్మున స్లిప్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా కొంచెం మనకి కాసుకుంటుంది వెహికల్ కూడా. అది ఒక మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏదైనా అప్ ఎక్కేటప్పుడు కానీ వెహికల్ కానీ సడన్గా మనకి చిన్న బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి బ్రేకింగ్ రెండు కూడా మనకి ఒకేసారి పట్టుకుంటే మనకి వెహికల్ అనేది కూడా అలా హోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట అప్లో కూడా. అండ్ ఒకసారి జస్ట్ మనం ఒకసారి బ్రేక్ చూస్తే మాత్రం లాక్ అనేది ఓపెన్ అవుతుంది. నార్మల్గా మనం రైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గమ్మున ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు కూడా రైడ్ చేసేటప్పుడు మనకి ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలామంది సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సిగ్నల్ లైట్స్ కూడా చాలామంది ఆపరు అనమాట. కంప్లీట్గా చూసుకుంటే నేను కూడా చాలాసార్లు చేశాను అనుకోండి. కాకపోతే అది మన సైడ్ ఒక్కొక్కసారి మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనం ఇండికేషన్ ఒకవైపు ఉంటుంది, మన డైరెక్షన్ తిప్పేటప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వడం ఏంటన్నది మనకి ఆటోమేటిక్గా మనకి సైడ్ ఇండికేషన్స్ అని ఆగే ఫ్యూచర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం అన్నది సెట్టింగ్స్లో మనం చేంజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఒకవేళ మర్చిపోయినా కూడా వెంటనే ఇది ఆఫ్ అవుతుంది అనమాట. ఇదొక బెస్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మన ఛార్జింగ్ ఇండికేషన్ కానీ మనం ఏదైతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి నోటిఫికేషన్ ఎలర్ట్ అయితే వస్తుంది అనమాట. అయితే చాలా వరకు బెస్ట్ ఫీచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇంకా కన్సోల్ గురించి అయితే చెప్పచ్చు, చాలా వరకు మంచి ఫీచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవడం వల్ల మనం రైడింగ్ చూసుకుంటే కూడా రైడింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా మనకి కంప్లీట్గా చూసుకుంటే కూడా మనకు ఒక ఫ్యామిలీ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెస్టాలో చూసుకుంటే మనకి ఆ సిట్టింగ్ స్పేస్ కూడా చూసుకుంటే కూడా అండ్ ట్రావెలింగ్ రేంజ్ చూసుకున్నా కూడా మనకి మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఏతర్ రెస్టాలో చూసుకుంటే కూడా అలాగే మనకి దీంట్లో చూసుకుంటే కూడా మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. కంప్లీట్గా మనకి ఒక మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కాకపోతే చిన్న ఎడ్జెస్ కంటే కొంచెం ఎక్కువ పెద్ద ఇవ్వడం అయితే మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే కొంచెం తగిలే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి వెహికల్ వెయిట్ చూసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో చూసుకుంటే 190 kgs అయితే మనకు ఉన్నది. అండ్ లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మనకి బేసిక్ వేరియంట్ అనమాట మనం చెప్పేది డీటెయిల్స్ అయితే. అండ్ 800 మనకి రైడింగ్ రేంజ్ చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 123 kilometers వరకు మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట సింగిల్ ఛార్జింగ్ వరకు అని చెప్తున్నారు. మ్యాక్సిమం వస్తే మనకి 110 అలాగే 120 అయితే వస్తుందని అనుకుంటున్నాను మనకి రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు కూడా దీంట్లో చూసుకుంటే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎల్లో వీల్స్ని అయితే ఇచ్చారనమాట దీంట్లో చూస్తే. అండ్ ఫ్రంట్ మనకి చూసుకుంటే డిస్క్ బ్రేక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 200 mm డిస్క్ బ్రేక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి డ్రమ్ బ్రేక్ని అయితే ఇచ్చారు మనకి. అలాగే మన దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి చాలా బెటర్ మనకి
ఎల్ఈడి లైట్స్ చూసుకున్నా కూడా మనకి కంప్లీట్గా ఒక సైడ్ ఇండికేషన్స్తో ఇంక్లూడ్ చేసి మనకి ఆ ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మన సీట్ హైట్ గురించి అయితే కంపల్సరీగా మాట్లాడుకోవాలి. దీంట్లో చూసుకుంటే 780mm సీట్ని అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా చూస్తే. అండ్ ఫుల్లీ ఫ్లెజ్డ్గా మనకు ఒక ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఒక 4 persons అలాగా ఒక ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మన గ్రాసరీస్ కొనుక్కున్నా కూడా మనకి ఆ ఫుడ్ పేస్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ ఫుడ్ పేస్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూసుకుంటే కూడా లెఫ్ట్ సైడ్ మనకి బాటంలో చూసుకుంటే కూడా మనకి ఛార్జర్ యొక్క ఇదైతే మనకి ఇవ్వడం జరిగింది, మన పోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మన ఛార్జ్ అయితే మనం పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. అలాగే క్యారీ బ్యాగ్స్, చిన్న క్యారీ బ్యాగ్స్ హ్యాండిల్ చేయడానికి ఒక హుక్ టైప్ అయితే మనకి ఇచ్చారనమాట. అండ్ బూట్ స్పేస్ గురించి అయితే మాట్లాడుకోలేదు, మనకి బెస్ట్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో చూసుకుంటే కూడా ఒక మనకి ఇందాక చూపించినట్టే మనకి దీంట్లో బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా మనకి బూట్ని అయితే ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మనకి హ్యాండిల్ బార్ దగ్గర చిన్న మనకి ఇదైతే ఇచ్చారనమాట, గ్రిప్ టైప్లో అయితే మనకు ఓపెన్ చేయడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. అండ్ ఓవరాల్గా మనకు రైడింగ్ యొక్క రివ్యూ ఇదైతే ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఫుల్ రైడింగ్ వీడియో కానీ అలాగే కన్సోల్ డీటెయిల్స్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా కావాలని సెట్టింగ్స్తో కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫ్రెండ్స్ నేను కంపల్సరీగా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏథర్ రెస్ట్ ఒక రివ్యూ ఇది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మేము ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.